లలితాదితితో పాటే ఇస్లామిక్ మూకలను అల్లకల్లోలం చేసి ఒకే ఒక్కడు వణికించాడు. అతడే ది గ్రేట్ బప్పా రావల్. లలితాదిత్యకు సమకాలీకుడు ఈ బప్పా రావల్ అని చాలా మందికి తెలియదు. ఈ రాజపుత్ర మహావీరుడు గురించి మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. మన చరిత్ర పుస్తకాల్లో ఎంతో మంది వీరుల చరిత్రలను ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని చెప్పేందుకు మరో సాక్ష్యం ఈ బప్పా రావల్ చరిత్ర. అసలు ఇతని పేరు ఎంతమందికి తెలుసు? ది లైన్ ఆఫ్ మేవాడ్ బప్పా రావల్. చరిత్ర తెలిసిన వారికి ఇప్పటి రాజస్థాన్లోని మేవార్ రాజపుత్రుల శౌర్యం గురించి తెలిసే ఉంటుంది. కానీ ఆ మేవార్ రాజ్యాన్ని స్థాపించినది ఎవరో తెలుసా? బప్పా రావల్. ఇందుకు శాసనాలు కూడా ఉన్నా ఆ చరిత్రను రాసేందుకు అప్పటి హిస్టోరియన్లకు చేతులు రాలేదు. అంతేకాదు పానిపట్ యుద్ధాల కంటే ముందు జరిగిన ది గ్రేట్ వార్ ఆఫ్ రాజస్థాన్లో బప్పా రావల్ విజయాలను కూడా చరిత్రలో మాయం చేశారు. ఎంతసేపు మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు, రెండో పానిపట్ ఎప్పుడు, ఇవే మనకు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు. కానీ వాటికన్నా ముందే జరిగిన గ్రేట్ వార్ రాజస్థాన్ మహాయుద్ధం 738లో బాటిల్ ఆఫ్ రాజస్థాన్లో ఇస్లామిక్ మూకలకు బప్పా చుక్కలు చూపించాడు. సరిగ్గా అప్పటికే 6 ఏళ్ల ముందే అంటే 732లో ఖలీఫా సైన్యాలు ఫ్రాన్స్ ని ఆక్రమించాలని చూశాయి. కానీ ఇస్లామిక్ మూకలను తుక్కు కింద కొట్టి ఆనాడు వెస్టర్న్ యూరోప్ లో అసలు ఇస్లాం మతమే అడుగు పెట్టకుండా చేసిన యోధుడు ఫ్రెంచ్ వీరుడు చార్లెస్ మార్టెల్. ఆ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ టూర్స్ అంటారు. ఫ్రాన్స్ లో స్కూల్లో చదివే ఏ చిన్న పిల్లాడిని అడిగినా చార్లెస్ మార్టెల్ గురించి గొప్పగా చెప్తారు. అతన్ని నేషనల్ హీరోగా ఆరాధిస్తారు. ఎక్కడైనా తమ దేశంలో వీరుల గాథలనే చరిత్ర పాఠాలుగా చెప్తారు, ఒక్క మన దేశంలో తప్ప. బ్యాటిల్ ఆఫ్ టూర్స్ జరగడానికి ముందే 732లోనే భారత్లో అంతకన్నా పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్. ఆ యుద్ధంలో చార్లెస్ మార్టెల్ లాగే ఇస్లామిక్ మూకలను ఇరాన్ వరకు తరిమి కొట్టిన యోధుడు బప్పా రావల్. కానీ మన స్కూల్ పిల్లలకు బప్పా రావల్ పేరే తెలియదు. అది మన చరిత్ర పుస్తకాల్లో ఉన్న దౌర్భాగ్యం. మన చరిత్ర పుస్తకాలన్నీ దురాక్రమణదారులైన మొఘల్స్, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ కాకమ్మ కథలతో నిండిపోయాయి. అసలు బప్పా రావల్ ఎవరు? కంప్లీట్ హిస్టరీ ఇప్పుడు చెప్పుకుందాం. 710 లేదా 711 ప్రాంతంలో బప్పా రావల్ ఇప్పటి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఆనందపుర అనే చిన్న రాజ్యంలో జన్మించాడు. అతని అసలు పేరు కాల్ భోజ్ గా చెప్తారు. తండ్రి నాగాదిత్య, తల్లి కమలావతి. అతనే ఆ తర్వాత కాలంలో బప్పా రావల్ గా ప్రఖ్యాతి చెందాడు. ప్రజలను కన్న బిడ్డల్లా, ఆత్మ బంధువుల్లా చూసుకున్నాడు కనుక అతన్ని ప్రజలు గౌరవంగా బప్పా అని పిలిచేవారు. బప్పా అంటే తండ్రి, ఆత్మీయుడు అని అర్థం. రావల్ అంటే వీరుడు, రాజకుమారుడు అని అర్థం. అలా కాలభోజుడి పేరు బప్పా రావల్ గానే ప్రఖ్యాతి చెందింది.